నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ బేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించినటువంటి ముఖ్యమైన టైమ్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. నోటిఫికేషన్ 20 ఏప్రిల్ 2025న రిలీజ్ అవ్వగా ఇందుకు సంబంధించినటువంటి ఫీ పేమెంట్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ cse.ap.gov.in వెబ్సైట్లో 20 ఏప్రిల్ 2025 నుంచి 15 మే 2025 వరకు కూడా స్వీకరించడం జరుగుతుంది. ఆన్లైన్ మాక్ టెస్ట్ ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో మెగా డిఎస్సికి సంబంధించి అది 20 మే 2025 నుంచి నిర్వహించడం జరుగుతుంది. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ 30 మే 2025 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇక మెగా డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. జూన్ 6 నుంచి జూలై 6, 2025 వరకు కూడా మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇక ఇనిషియల్ కీ అనేది ఎగ్జామ్ తర్వాత సెకండ్ డే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లాస్ట్ ఎగ్జామ్, అంటే లాస్ట్ ఎగ్జామ్ పూర్తయిన సెకండ్ డేన ఇనిషియల్ కీ. అదేవిధంగా 7 రోజుల్లో ఆబ్జెక్షన్స్కి సంబంధించి స్వీకరించడం జరుగుతుంది. ఇక ఫైనల్ కీ అనేది 7 రోజుల తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక మెరిట్ లిస్ట్ అంతా కూడా 7 రోజుల తర్వాత, ఫైనల్కి విడుదలైనటువంటి 7 రోజుల తర్వాత మార్క్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఎస్జిటి పోస్టులు, అదేవిధంగా పీఈటీ, పీజీటీ, టీజీటీ పోస్టులను కూడా ఇందులో మెన్షన్ చేసి మొత్తంగా మెగా డిఎస్సి అనేది 16,347 పోస్టులకు గాను విడుదల చేయడం జరిగింది. ఇందులో జిల్లాల వారీగా ఖాళీల వివరాలను, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఈ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి కలిపి మనకి 11,602 పోస్టులు ఉంటే, ఇక స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపాలిటీకి సంబంధించి 1,840, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరియు జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్కూల్స్, డిస్ట్రిక్ట్ క్యాడర్, ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్, డిఫరెంట్ లేబుల్డ్ స్టూడెంట్, ఇవన్నీ ఖాళీలను కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అప్లికెంట్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని చదవమని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆఫీషియల్ వెబ్సైట్ cse.ap.gov.inకి వెళ్ళి పోస్ట్ వైజ్ మీరు ఏ క్వాలిఫికేషన్కి అర్హత ఉంటుందనేది మీరు 19 ఏప్రిల్ 2025న రిలీజ్ చేసినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో రిఫర్ చేసి దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1 జూలై 2024 కట్ ఆఫ్గా తీసుకోవడం జరిగింది. ఈ డేట్ నాటికి 18 ఏళ్ళు తగ్గకూడదు, 44 ఏళ్ళు నిండకూడదు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కూడా 49 ఏళ్ళ వరకు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఇందుకు సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనం చెప్పుకున్న విధంగా ఎగ్జామ్ డేట్స్ మనకి 6 జూన్ నుంచి 6 జూలై మధ్యలో కండక్ట్ చేస్తారు. ఇక ఇందుకు సంబంధించి అప్లికేషన్ ఫీజు 750 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎన్ని పోస్టులకి మీరు అప్లై చేసుకుంటే అన్నిసార్లు ఈ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక 2024లో విడుదలైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినటువంటి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఉందో దాంట్లో అప్లై చేసినటువంటి వాళ్ళు మరలా సెకండ్ టైం పేమెంట్ చేయకుండానే అప్లికేషన్ పూర్తి చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్. డీటెయిల్ సిలబస్ నేను చెప్పినట్లుగా 19 ఏప్రిల్ 2025న అధికారిక వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మెన్షన్ చేయడం జరిగింది. అది రిఫర్ చేయండి. కంప్లీట్ సిలబస్ మరియు ఈ నోటిఫికేషన్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఆఫీషియల్ వెబ్సైట్ కూడా నేను ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.